ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పంచమంలో ఉండేటువంటి గ్రహాలు అంటే ఫిఫ్త్ హౌస్లో ఉండేటువంటి గ్రహాలు, పంచమాధిపతి ఎటువంటి రాజయోగ ఫలితాలను ఇస్తారు, ఒక జాతకంలో పంచమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంత ముఖ్యమైనది పంచమ స్థానము, ఒకవేళ పంచమాధిపతి యొక్క మహాదశ నడుస్తున్నా, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహాదశ నడుస్తున్నా జాతకుడికి ఎటువంటి ఫలితాలు అనేవి ఆ జాతకుడు ఆశించవచ్చు, ఒక జాతకుడి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పంచమ స్థానం యొక్క ఫిఫ్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. అయితే నేను ఫిఫ్త్ హౌస్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మరికొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ ప్రతి హౌస్ గురించి కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఫిఫ్త్ హౌస్లో ఉన్న గ్రహాలు, అలాగే ఫిఫ్త్ లార్డ్ యొక్క పొజిషన్ ఎటువంటి మంచి రిజల్ట్స్ని జాతకుడికి అందిస్తాయి ప్రధానంగా, లేదా ఎటువంటి సమస్యల్ని జాతకుడికి అందిస్తాయి, ఈ విషయాలు మనం డిస్కస్ చేద్దాము. ఒక జాతకంలో లగ్నం తర్వాత అంత ముఖ్యమైనటువంటి హౌస్ ఏదైనా ఉంది అంటే ఫిఫ్త్ హౌస్. ఆ తర్వాత ముఖ్యమైన హౌస్ నైన్త్ హౌస్. ఈ కోణ స్థానాలకి లక్ష్మీ స్థానాలు అని పేరు. కాబట్టి పంచమము భాగ్యం అంటే ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్ అనేవి లక్ష్మీ స్థానాలు. వీటికి లక్ష్మీ స్థానాలు అని పేరు పెట్టడానికి గల కారణం కనుక చూసినట్టయితే ఇవి ఒక వ్యక్తికి మోరల్ క్యారెక్టర్ని డిక్టేట్ చేసేటువంటి హౌసెస్. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క నైతిక విలువలు, నైతిక ప్రవర్తన, అలాగే దైవభక్తి, మంత్ర సాధన, అలాగే మంచి హృదయము, క్రియేటివిటీ, ఇవన్నీ కూడా సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. కాబట్టి ఫిఫ్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్, ఫిఫ్త్ లార్డ్ యొక్క పొజిషన్, ఫిఫ్త్ లార్డ్ యొక్క స్ట్రెంగ్త్, ఫిఫ్త్ లార్డ్ యొక్క పాజిటివిటీ, వీటి మీద ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, విలక్షణమైనటువంటి లక్షణాలు, స్వభావము, ఇవన్నీ కూడా చాలా వరకు ఆధారపడి ఉంటాయి. అయితే ఎన్నో రాజయోగాలు కూడా ఫిఫ్త్ హౌస్ నుంచి మనం చూడొచ్చు. ముఖ్యంగా లగ్నాధిపతి, పంచమాధిపతి, వీరి యొక్క సంబంధం కూడా ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో వీరి యొక్క సంబంధము చాలా మంచి రిజల్ట్స్ని ఈ జాతకుడు అందుకుంటాడు. కాబట్టి ఫిఫ్త్ హౌస్ యొక్క కారకత్వాలు ఒకసారి క్లుప్తంగా పరిశీలించినట్టయితే ఫిఫ్త్ హౌస్ అనేది సంతాన స్థానము, అలాగే హౌస్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధించిన స్థానము, హృదయ స్థానము, అలాగే స్పెక్యులేషన్కి సంబంధించిన స్థానము, లవ్ అఫేర్స్కి సంబంధించిన స్థానము, హృదయానికి సంబంధించిన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అలాగే విద్యకు సంబంధించిన స్థానం ఫిఫ్త్ హౌస్, మంత్ర విద్యకు సంబంధించిన స్థానం ఫిఫ్త్ హౌస్, మంత్ర సాధన దానికి సంబంధించిన స్థానం ఫిఫ్త్ హౌస్, అలాగే జ్యోతిషంలో మంచి పట్టు, ప్రావీణ్యము, వాక్శుద్ధి, ఇవన్నీ కూడా బలోపేతం చేసేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. కాబట్టి ఫిఫ్త్ హౌస్ అనేది ఇంత ముఖ్యమైనటువంటి ఒక హౌస్ ఒక జాతకంలో. ఇటువంటి ఫిఫ్త్ హౌస్లో కనుక ప్లానెట్స్ ఉండి అవి కనుక బలంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు జాతకుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని పొందుతాడు. ఏ గ్రహం ఫిఫ్త్ హౌస్లో ఉంది అనే దాన్ని బట్టి మనం అంచనాల్ని బేరీజ్ వేయాల్సి ఉంటుంది, ఆ ఫలితాల్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో కేంద్రాధిపతులు ఉండడము అనేది ఒక రాజయోగ కాంబినేషన్. ఎప్పుడూ కూడా కేంద్రాధిపతులు కోణాధిపతులు కేంద్రంలో ఉండడం అనేది సాధారణంగా రాజయోగం ట్రిగర్ చేసేటువంటి ఈ కాంబినేషన్. ఆ విధంగా చూసినట్టయితే 4th లార్డ్, 7th లార్డ్, 10th లార్డ్, ఇటువంటి లార్డ్స్ ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది ఆ హౌస్కి బలాన్ని చేకూర్చి అటువంటి ప్లానెట్ యొక్క దశ నడిచినప్పుడు ఆ రాజయోగ ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. అలాగే ఫిఫ్త్ లార్డ్ కూడా కేంద్రాల్లో ఉండడం అనేది చాలా మంచి రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే లగ్నాధిపతి, పంచమాధిపతి పరస్పరం ఎక్స్చేంజ్ అయినా అంటే లగ్నాధిపతి ఫిఫ్త్ లార్డ్ లగ్నంలో ఉండడము, ఇది కూడా రాజయోగాన్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్. ఇక్కడ రాజయోగము అంటే కేవలం ధనం మాత్రమే అని చూడకూడదు, ఎన్నో విలక్షణమైనటువంటి ఫలితాన్ని సూచించేటువంటి రిజల్ట్స్ని ఇచ్చే వాటిని రాజయోగము అని చెప్పబడింది. అయితే ఏ గ్రహం ఫిఫ్త్ హౌస్లో ఉంటుంది, ఆ గ్రహం యొక్క లార్డ్షిప్ ఏంటి, దాని ద్వారా ఫిఫ్త్ హౌస్లో ఉన్న ప్లానెట్ ఎటువంటి రిజల్ట్స్ని ఆ జాతకుడికి అందిస్తుందని మనం చాలా మటుకు తెలుసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ హౌస్ ఒక్కొక్క పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే ప్రధానంగా మొట్టమొదట ఫిఫ్త్ హౌస్ అనేది హౌస్ ఆఫ్
క్రియేటివిటీ. కాబట్టి ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా తమకంటూ ఒక టాలెంట్ ఉండి ఆ టాలెంట్తో పైకి రావాలి అని కృషి చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే ఇండిపెండెంట్ వ్యూస్, స్వతంత్ర భావాలు, స్వతంత్ర వ్యక్తిత్వము ఇవన్నీ సూచించేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అందుకే చాలామంది బిజినెస్ చేద్దామా లేదా జాబ్లోనే కంటిన్యూ అవుదామా అనేటువంటి ఒక డైలమా వచ్చినప్పుడు అందులో ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ మనం పరిశీలించినప్పుడు ఐడియా వస్తుంది. ఫిఫ్త్ హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఆ జాతకుడు సొంతంగా ఒక వ్యాపారాన్ని తనంతట తాను స్టార్ట్ చేసి వృద్ధిలోకి రావడానికి ఫిఫ్త్ హౌస్ అనేది హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు జాబ్లో ఎంతో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫిఫ్త్ హౌస్ అనేది ఎప్పుడు కూడా స్వతంత్ర భావాలు, స్వతంత్ర వ్యక్తిత్వము, ఇండిపెండెంట్ వ్యూ, సెల్ఫ్ రెస్పెక్ట్ వీటన్నిటికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి హౌస్. కాబట్టి ఈ హౌస్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉండి 10th హౌస్తో లగ్నంతో మంచి రిలేషన్ కలిగి ఉంటుందో ఫిఫ్త్ హౌస్, వారు అటువంటి గ్రహం యొక్క దశ నడిచేటప్పుడు ఓన్ బిజినెస్ ద్వారా చాలా మంచి సాటిస్ఫాక్టరీ లైఫ్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అందులో శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అది మూవీస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక కళారంగంలో వారికంటూ ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి ఒక నైపుణ్యం, టాలెంట్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవడం అనే దానికి ఫిఫ్త్ హౌస్ సహాయపడుతుంది. ఎప్పుడు ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ అటువంటి వ్యక్తులు సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేయడం అనేది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలా కాకుండా ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండి రాజయోగ కాంబినేషన్స్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఫిఫ్త్ లార్డ్తో కనుక ఉన్నట్టయితే ఎవరు కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ముఖ్యంగా శుక్రుడు, చంద్రుడు, రాహువు, కేతువు ఇటువంటి ప్లానెట్స్ ఆర్టిస్టిక్ ఫీల్డ్లో రాణించడానికి చాలా బాగా సహాయం చేస్తారు ఫిఫ్త్ హౌస్లో ఉండి. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్ ఒక కేతు చూసినట్టయితే ఒక యూనిక్ టాలెంట్ ద్వారా ఒక మ్యూజిక్ రంగంలో ఉన్నా కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉండి గుర్తింపు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి విలక్షణమైనటువంటి ఫలితాలు. అలాగే రాహు ఫిఫ్త్ హౌస్లో ఉండి కూడా ఆర్ట్స్ ఫీల్డ్స్లో అంటే కళారంగంలో బాగా రాణించడానికి సహాయపడేటువంటి ప్లానెట్. శుక్రుడు, రాహువు, శుక్రుడు, కేతువు, చంద్ర, శుక్ర, రాహు ఈ కాంబినేషన్ ఏదున్నా కానీ వాళ్ళు ఆర్టిస్టిక్ ఫీల్డ్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది క్రియేటివ్ ఫీల్డ్ గురించి సంబంధించినటువంటి రిజల్ట్స్. ఇక ఎడ్యుకేషన్ సంబంధంగా చూసినట్టయితే ఫిఫ్త్ హౌస్లో ఎప్పుడైతే 9th లార్డ్, లగ్న లార్డ్, 4th లార్డ్ ఇటువంటి ప్లానెట్స్ ఉంటారో వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేషనల్ కెరియర్, అకాడమిక్ కెరియర్ చాలా బాగుండడము, ఎప్పుడు కూడా మెరిటోరియస్ స్టూడెంట్గా ఉండడం, డిస్టింక్షన్ స్టూడెంట్గా ఉండడము, చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవడము, హైయర్ ఎడ్యుకేషన్కి కూడా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికి అక్కడ మంచి హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ చేయడము, ఇలాంటి చాలా మంచి అవకాశాలు ఫిఫ్త్ లార్డ్ అందిస్తాడు. ముఖ్యంగా గురువు, శని ఇటువంటి ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఎడ్యుకేషనల్గా ఎక్సలెన్స్ ఇవ్వడానికి చాలా సహాయపడేటువంటి ప్లానెట్స్. రాహువు కూడా ఎడ్యుకేషనల్లో చాలా హైట్స్గా రీచ్ అవ్వడము, తర్వాత ఫారిన్ ల్యాండ్స్లో ఎడ్యుకేషన్ చేయడము, వీటిని చాలా ప్రమోట్ చేసేటువంటి ప్లానెట్. ఇక ఫిఫ్త్ హౌస్ నుంచి ఇంకొక కోణం చూసినట్టయితే మంత్ర సాధన, మంత్రసిద్ధి, 2nd లార్డ్, లగ్న లార్డ్, 9th లార్డ్ వీళ్ళు కనుక గురువు కానీ శుక్రుడు కానీ ఇటువంటి ప్లానెట్స్తో కలిసి లేదా అటువంటి ప్లానెట్సే అయ్యి గురువు 2nd లార్డ్ అవడం లేదా గురువు 9th లార్డ్ అవడం అలా అయ్యి ఫిఫ్త్ హౌస్లో ఉండడము, ఈ కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే వారికి జీవితంలో మంత్ర సాధన అనేది జరుగుతుంది. ఒక సద్గురువు ద్వారా మంత్రోపదేశం జరిగి దాన్ని సాధించడం ద్వారా ఆ వ్యక్తి మంత్రసిద్ధిని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ వలన. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండి శుక్రుడు, బుధుడు, చంద్రుడు, కేతువు, రాహువు వీళ్ళు కనుక ప్రమోట్ చేస్తున్నట్టయితే ఆ ప్లేస్మెంట్ని వారికి ఆస్ట్రాలజీలో మంచి పట్టు ఉండడము, మంచి ఆస్ట్రాలజర్స్గా ఎదగడము, ఇంట్యూటివ్ పవర్ చాలా ఎక్కువగా ఉండడము, ఇంట్యూషన్ బాగా ఉండడానికి కేతువు యొక్క బలం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్లో కేతు ఉండి జ్యోతిషపరమైన కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటాయో, బుధుడు స్ట్రాంగ్గా ఉండి బుధకేతులు యువతి ఫిఫ్త్ హౌస్లో ఉండడము, ఇలా కనుక ఉన్నట్టయితే వారికి జ్యోతిష రంగంలో చాలా చక్కటి డివైన్ ఇంట్యూషన్ అనేది ఉంటుంది. వారు ఒకసారి చార్ట్ చూసినా కానీ వెంటనే కొన్ని అంశాలు అందులో స్ఫురించి చెప్పడము,
దానికి వారు ఎక్కువగా అనలైజ్ చేయకపోయినా కానీ కేవలం వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్స్ ఇవ్వగలము, ఎదుటి వ్యక్తిని చదవగలగడము, వారి యొక్క మైండ్ని రీడ్ చేయగలగడము, ఇటువంటి చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఈ బుధకేతువులు 5th హౌస్లో ఉండి అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క బలం కూడా ఉన్నట్టయితే, చంద్రుడు కూడా వీరితో కలిసి ఉన్నట్టయితే వారి యొక్క ఇంట్యూషన్ మరింత ఎక్కువయ్యి ఇంట్యూషన్కి పదును పెట్టి వారు మరింత అద్భుతమైనటువంటి ఒక జ్యోతిష్య పండితుడిగా తయారు చేయడానికి ప్లానెట్స్ సహాయపడతాయి. 5th హౌస్ ఎప్పుడూ కూడా వ్యక్తికి ఇటువంటి ఒక మోరల్ క్యారెక్టర్స్, నైతిక విలువలు, దైవ సంబంధమైన విషయాలు, వీటిల్లో మంచి ఉన్నతిని కలిగించడానికి సహాయపడేటువంటి హౌస్ 5th హౌస్. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి, మంచి ఎడ్యుకేషన్లో రాణించడానికి, మంత్ర సాధన, జ్యోతిషంలో రాణించడానికి 5th హౌస్ యొక్క పాత్ర చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అలాగే ఓన్ బిజినెస్ ఎవరైనా చేయాలి అనుకుంటుంటే వారికి కూడా 5th హౌస్లో ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండి అటువంటి ప్లానెట్స్ దశ కనుక నడుస్తుంటే తప్పకుండా వారు జాబ్ కంటే కూడా ఓన్ బిజినెస్లోనే ఎక్కువగా షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ యొక్క ఇంకొక కారకత్వాన్ని కనుక పరిశీలించినట్టయితే 5th హౌస్ అనేది సంతాన సంబంధమైనటువంటి స్థానము. 5th హౌస్లో గురువు ఉండడం కొంత సంతానానికి ఇబ్బంది కలిగించేటువంటి ఒక అంశము. అలాగే రాహుకేతులు 5th హౌస్లో ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము, కుజుడు వంటి మ్యాలిఫిక్ ప్లానెట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడవారి విషయంలో అలా కనుక ఉన్నట్టయితే వారికి మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, గైనిక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండడము, కుజుడు, కేతువు ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, శని కూడా కొంతవరకు ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చేటువంటి ప్లానెట్ 5th హౌస్లో. అది సంతానపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్. అలా కాకుండా 5th హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు పిల్లల వల్ల చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ పిల్లల ఒక అభివృద్ధిని చూసి చాలా సంతృప్తిగా, ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి 5th హౌస్ అనేది సంతానం నుంచి వచ్చే హ్యాపీనెస్ని రూల్ చేసేటువంటి హౌస్. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ లవ్ మ్యారేజెస్, లవ్ అఫేర్స్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. అవి ఆ లవ్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వచ్చు. ఇటువంటి వాటన్నిటి కూడా 5th హౌస్ యొక్క పార్టిసిపేషన్ చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. ఉదాహరణకి 5th హౌస్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నట్టయితే అది లవ్ అఫేర్స్కి నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. వారు త్వరగా ప్రేమలో పడ్డము, ఆ తర్వాత వారిద్దరి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మళ్ళీ విడిపోవాల్సి రావడము, ఇవన్నీ కూడా 5th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ప్రధానంగా రాహువు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి వ్యక్తిని ప్రేమించడము, 7th లార్డ్ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే అది మ్యారేజ్ దాకా వెళ్ళడము, తర్వాత 7th హౌస్ కనుక వీక్గా ఉండి ఇతర ప్లానెటరీ అఫ్లిక్షన్స్ కనుక ఉన్నట్టయితే, దోషాలు కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్రేక్ అవ్వడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5th హౌస్లో ఉండే ప్లానెట్స్ యొక్క దశలు కనుక నడుస్తూ ఉన్నట్టయితే ప్రేమ వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది రాబోయే మనస్తాపాలని లేదా ఇబ్బందికరమైనటువంటి సంఘటనల్ని నివారించడానికి ముందే ఒక డెసిషన్ తీసుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది యాస్ట్రాలజికల్గా మనకి అది అందించేటువంటి ఒక సహాయంగా కూడా మనం చూడొచ్చు 5th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క అనాలిసిస్. చాలా సందర్భంలో ఎప్పుడైతే 5th హౌస్లో రాహువు, అలాగే కేతువు, శని ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు లవ్ విషయంలో చాలా చాలా మెంటల్ టార్చర్ కావచ్చు, లేదా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా 5th హౌస్లో చంద్రుడు ఉండడము, చంద్ర శుక్రులు ఉండడం, ఇవి వెంటనే చాలా త్వరగా వారు ఎమోషనల్గా లవ్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఆ తర్వాత ఆ ప్లానెట్స్ కనుక అఫెక్ట్ అయినట్టయితే అంతే త్వరగా అది బ్రేక్ అవ్వడము, ఇటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క అఫ్లిక్షన్. కాబట్టి ఈ లవ్ అఫేర్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క స్ట్రెంగ్త్ని తప్పకుండా అనలైజ్ చేసి తీరాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 5th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, దుస్థానాధిపతులు ఉంటారో, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వంటి ప్లానెట్స్ అక్కడ ఉంటారో, అలాగే 5th లార్డ్ ఎప్పుడైనా నీచలో ఉన్న, రవితో అస్తంగత్వం చెందిన, లవ్ అఫేర్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే వారు ఒకవేళ అది మ్యారేజ్ దాకా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోవడము, వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవ్వడము, ఇటువంటి ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 5th హౌస్ విషయంలో కొంత అనాలిసిస్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు లవ్ మ్యారేజెస్ కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు. అలాగే
స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలని అనలైజ్ చేసేటప్పుడు ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఫిఫ్త్ హౌస్లో బుధుడు రాహు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు స్పెక్యులేషన్లో గెయిన్స్ని సంపాదించడానికి అంటే విపరీతమైన లాభాలు, డైలీ ఇన్కమ్ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ హౌస్లో ఉన్న బుధ రాహుల స్ట్రెంత్ కనుక బాగుంటే, అలాగే ఫిఫ్త్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి బుధుడితో, రాహుతో, 11th లార్డ్తో, 2nd లార్డ్తో, 9th లార్డ్తో మంచి రిలేషన్లో ఉంటే వీరికి ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ ద్వారా చాలా మంచి లాభాలు రావడము, ఒక్కొక్కసారి స్పెక్యులేషన్ తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా మలుచుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఫిఫ్త్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి జాతకుడికి. కాబట్టి ఒక వ్యక్తి క్యారెక్టర్ని, ఫినాన్షియల్ స్టేటస్ని, ఎడ్యుకేషనల్ సక్సెస్, ఎమోషనల్ హ్యాపీనెస్, చిల్డ్రన్ నుంచి హ్యాపీనెస్ ఇవన్నీ డిసైడ్ చేసే మేజర్ హౌస్ ఫిఫ్త్ హౌస్. అటువంటి ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క మహాదశ రన్ అవుతున్నా, ఫిఫ్త్ లార్డ్ యొక్క మహాదశ రన్ అవుతున్నా తప్పకుండా కొంత అనాలిసిస్ చేసి తగిన రెమెడీస్ పాటించినట్టయితే వీలైనంత వరకు మానసికంగా ఒక ధైర్యాన్ని పొందడానికి, మనోబలంతో సమస్యని ఎదుర్కోవడానికి ఈ రెమెడీస్ చాలా బాగా సహాయపడతాయి. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనేది హృదయానికి సంబంధించినటువంటి స్థానము. వారు అనుభవించే కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది మెంటల్ లెవెల్లో ఉంటుంది, హృదయం లెవెల్లో ఉంటుంది. కాబట్టి వారు మెటీరియలిస్టిక్గా, ఫినాన్షియల్గా పెద్దగా నష్టపోకపోవచ్చు, కానీ లోపల వారికి గాయం తగలడం మనసుకి, దాని ద్వారా ఎక్కువగా కుమిలిపోతూ ఉండడం, ఇటువంటి సమస్యలను ఫిఫ్త్ హౌస్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫిఫ్త్ హౌస్ లార్డ్ దశ, అలాగే ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్స్ దశ వచ్చినప్పుడు కొంత కేర్ఫుల్ స్టడీ, అనాలిసిస్ చేసి తగినన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వీలైనంత వరకు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఈ అనాలిసిస్ అనేది మనకి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.